అరికాలలో చిన్న ముళ్ళే కదా, కంట్లో చిన్న నలిసే కదా, చెవులు చిన్న పురుగే కదా, గొంతులో చిన్న చేప ముళ్ళే కదా, కిడ్నీలో చిన్న రాయే కదని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, అశ్రద్ధగా ఉంటే అవి ఏదో ఒక రోజు శరీరంలో ఇన్ఫెక్షన్గా ఏర్పడి నీ ప్రాణానికి ముప్పు తెచ్చేదిగా ఉంటుంది. అలానే పాపం విషయంలో కూడా చిన్నదే కదా, పర్వాలేదు కదా అని నువ్వు నిర్లక్ష్యంగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే చిన్నదే కాస్త పెద్దదిగా మారుతుంది. చివరకు చేసిన పాపాన్ని బట్టి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే రోమపత్రిక 6:23 పాపము వలన వచ్చు జీతము మరణము. పాపానికి చిన్నది పెద్దదనే తారతమ్యాలు లేనే లేవు. పాపము పాపమే. అందుకే సామెతల గ్రంథం 28:13 అతిక్రమము దాచిపెట్టుబడి వర్ధిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుబడి కనికరము పొందును. శరీరంలో ప్రాణం ఉండగానే చేసిన ప్రతి పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి పరిశుద్ధుడైన దేవుని పాదాల చెంత క్షమించమని అడిగి విడిచిపెడితే నీకు క్షమాపణ దొరుకుతుంది. లేదా చిన్న తప్పు పెద్ద ముప్పుగా మారుతుంది. ఆదామవ్వలు చేసినటువంటి పాపం చిన్నదే, లోతు భార్య వెనికి తిరిగి చూడటం చిన్నదే, కానీ చివరకు ఎంత నష్టాన్ని కొని తెచ్చుకున్నారో మీకు తెలుసు కదా. పాపంతో రాజీ పడొద్దు, పాపాన్ని అసహించుకొని బ్రతకండి, లేదా శిక్ష తప్పదు.